అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ఎక్సైజ్ పోలీసులు పెద్ద ఎత్తున లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ₹1 ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. గంజాయిని తరలిస్తున్న 2 నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 మోటార్ బైకులు, 2 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. చేస్తే లేకపోతే లగాయ్ అంటే మాస్క్ లేదు పర్లేదండి. మాస్క్ ఈ ఖర్చులో పెట్టేసుకుంటారు. ఇగో ఇదన్నీ 18, 16 ఇది అదర్ స్టేట్కి ఇంకా డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడి నుండో వీళ్ళు సీక్రెట్గా ఎవరెవరు కావాలని అదర్ వ్యక్తులు వచ్చి దీన్ని కొనుక్కోవడం అక్కడి నుంచే ట్రాన్స్పోర్టింగ్ జరిగిపోతుందండి. సరుకు బంద చిత్రకొండ మల్కనగిరి డిస్ట్రిక్ట్ విలేజ్ అనేది చిత్రకొండ, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. సో ఏంటంటే అక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్పోర్టింగ్ వరుస వాళ్ళు వీళ్ళు తనకి ఈరోజు తేదీ 18/19/2025 అండి. తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలోనే మాకు ముందుగా వచ్చిన సంవత్సరం మేరకు మా ఆఫీసర్ అయిన అనకాపల్లి అసిస్టెంట్ కమిషనర్ వారికి తెలియపరిచి వాళ్ళు మరియు అక్కడి నుంచి పాడేరు ప్రొఫెషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి ఆదేశాలు కూడా తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మేము చింతపల్లి మండలం కొత్తబంద విలేజ్ సమీపం నుండి పెట్రోలింగ్ చేస్తుండగా మాకు ఎదురుగా ఒక 3 బైకులు మమ్మల్ని చూసి అందులో ఒకటి ఫస్ట్ ఒక బైక్ వచ్చింది. 2 బైకులు వాళ్ళని కొంత దూరంలో ఉండి వాళ్ళని మమ్మల్ని చూసి మా సిబ్బంది మమ్మల్ని చూసి బండిని పడేసి అక్కడి నుంచి కాఫీ పొదల్లోకి పారిపోయినారు. అక్కడ వాళ్ళు మమ్మల్ని చూసి పొదల్లోకి కాఫీ తోటలోకి పారిపోయి అక్కడి నుంచి హిల్లేరు బాగా దగ్గర ఉన్న వాళ్ళు ఆ కొండలు ఎక్కడంతో మా సిబ్బంది కూడా వెంబడించారు. అయినా వాళ్ళని పట్టుకోవడం కొద్దిగా ఇబ్బంది పడ్డాం. సో ఏంటంటే ఎదురుగా వచ్చిన ఫస్ట్ వెహికల్ని ఆబ్జర్వ్ చేసి మాతో వచ్చిన విఆర్ఓ గారు, సెక్రటరీ గారు ఆ ఆధ్వర్యంలోనే ఆ బ్యాగ్ని ఓపెన్ చేసి చూపించి చూడగా అందులోనే ఆసిస్ ఆయిల్ ప్యాకెట్లు ఘాటైన గంజాయి వాసనతో కలిగి ఉంది. ఇంకొక బ్యాగ్లోనే సుమారుగా ఒక 11 కేజీలు డ్రై గంజా కూడా దొరికిందండి. అలాగే న్యాప్ స్థలం నుండి ఈ వేయింగ్ మిషన్ కూడా వేయించి ఒక్కొక్క ప్యాకెట్ కేజీ కలిగి ఉన్నది. అలాగే మొత్తం 30 కేజీస్ ఉంది. దీని తాలూకా వీళ్ళ కాస్ట్ అని అదర్ స్టేట్లని అయితే ఇది మన తెలంగాణ, ఒరిస్సా, బెంగళూరు, బొంబాయి అలాంటి నగరాల్లోనైతే ₹1 విలువ చేసేది. అలాగే మన దగ్గర కాబట్టి మన ఏరియాలో ఇది ఒరిస్సా నుండి ట్రాన్స్పోర్టింగ్ జరుగుతుంది. ఒకరికి కంప్లీట్గా ఇద్దరు ఒడియా స్టేట్ అదే వాళ్ళకి ఒకరికి తెలుగు కూడా మనం మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకరికి కంప్లీట్గా
తెలుగు అర్థం అవ్వట్లేదు, ఒడిస్సా లాంగ్వేజ్లోనే ఉన్నాడు. సో అంటే మా హెడ్ కానిస్టేబుల్ ఏంటంటే వాళ్ళకి ఆయన ద్వారాగా మా హిందీ వచ్చు కాబట్టి మా హెడ్ కానిస్టేబుల్ అంటే రమేష్ గారితో వాళ్ళతో మాట్లాడి మిగతా పార్టీమైన వ్యక్తులు కూడా ఎవరు ఏంటి అనేది కూడా మేము కనుక్కున్నాం. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఇక మీద నుండి మన సర్కిల్ పరిధిలో ఎటువంటివి ఇలాంటివి గాంజా ట్రాన్స్పోర్ట్ కానీ గాంజా లిక్విడ్ కానీ డ్రగ్స్ కానీ ఎటువంటివి కానీ జరిగినట్లయితే ప్రజలకు ముందుగా తెలియజేయడం ఏంటంటే ఈ దుర్వ్యసనాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇది ఇంకా ముందు కూడా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ కాబట్టి ఈక్వల్ మర్డర్ కేసుతో సమానంగా ఉంటుంది జైలు శిక్ష. చాలా ఇబ్బంది పడిపోతారు. అంచేత అమాయకులైన ప్రజలు మటుకు ఇందులోకి దూరకండి. ఇలాంటి వ్యసనాలకి చాలా దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోవాలని మా డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం.